బైబిల్ ఏమంటుంది? భర్త భార్యను ప్రేమించాల. ఏం చేయాలా? భర్త భార్యను ప్రేమించాల, భార్య భర్తకు లోబడాలి. ఇదే అసలు తాళి అంటే. మూడు ముళ్ళు ఆపలేవు. మూడు ముళ్ళు కట్టినంత మాత్రాన్ని అందరు కలిసి ఉంటున్నారా? గొడవ వచ్చింది అనుకో, ఏదైనా బాధ వచ్చింది అనుకో, ఏదైనా రాగం వచ్చింది, ఆ మూడు ముళ్ళు ఆప గీడు. కాబట్టి మనకేం కావాలా? దేవుణ్ణి దేవుడు 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 ఉండాలి మన మధ్యలో కదా. అందుకని మీకు చెప్తా ఉంటాను, జడ వేసుకున్నప్పుడు మూడు జడ బయటికి జడ వేసుకున్నప్పుడు ఏముంటాయి? అందులో 3 పాయలు ఉంటాయి. 2 పాయలతో ఎత్తే ఆగిద్దా? చెప్పు. ఎప్పుడు వేసినవా ఎక్కడన్నా? 2 పాయలతో అయితే జడ ఆగదు. అందుకని 3వ పాయగా ఎవరు ఉండాలా? భార్యాభర్తల మధ్యలో. అది దేవుడు లేకుండా భార్యాభర్తలు మేమిద్దరం సంసారం చేస్తాం, మేమిద్దరం కలిసి ఉంటాం, మేమిద్దరం గాలి మేళ కడతాం అంటే కుదరదు. అవి ఎప్పుడో ఒకసారి కూలిపోతాయి. ఎందుకంటే దేవుడు లేడు కాబట్టి మొదటి స్థానం మనం దేవుడికి ఇవ్వాలా. అర్థమైందా? అందుకని ఇక్కడ ఏమంటుంది? శారా ఏమంటుంది? నా యజమానుడా. అవును, భర్త స్త్రీకి తన భార్యకు యజమానుడు కదా. కాబట్టి అలా గౌరవించాలి. అలాగే భర్త కూడా భార్యను ఏం చేయాలా? ప్రేమించాలి.